డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ వేశ్యగా చేసేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తే అది, ఏ టైం చెప్తే ఆ టైం, ఏ టైంకి వెళ్ళి మెట్లు కడగమంటే ఆ టైం, ఏదైనా దీక్ష చేసి కవర్ చేయమంటే అదే చేయాలి పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు అని అప్పట్లో ఏదో కూశారు. ఇప్పుడు ఏమైంది? అసలు పవన్ కళ్యాణ్ గారికి విలువే లేదు. ఉప ముఖ్యమంత్రి హోదాకు జస్ట్ సెక్యూరిటీని ఇచ్చింది, జెడ్+ సెక్యూరిటీ. అది కూడా ఆయనకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా ఏమైనా జరగవచ్చేమో అన్న భయంతో తప్ప ఆయనకు ఏమాత్రం విలువ లేదు. లడ్డు ప్రస్తావన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని కవర్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. లడ్డు ప్రసాదం కల్తీ అయింది తిరుపతిలో, కానీ దీక్ష చేసింది విజయవాడలో, మెట్లు కడిగింది విజయవాడలో. అవసరమైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు మెట్లు కూడా కడుగుపో అని చంద్రబాబు నాయుడు గారు చెబితే గొర్రెలాగా తలూపేసి పోతాడు. ఎందుకు ఇలా రాజకీయ వేషరికం చేయడం అన్నది ఈ పాయింట్లో కనుక చూసుకుంటే కుర్చీ కోసం ఆశపడుతున్నాడేమో అని అనిపిస్తుంది. నిజంగా పదవి కనుక చేతిలో ఉంటే ఎన్నో చేయొచ్చు, కానీ ఏమి చేయట్లేదే. అప్పుడప్పుడు పిఠాపురంలో పెన్షన్లు పంచాడు నాగబాబు గారు వాళ్ళ అన్న, ఇప్పుడేమీ లేదు. మళ్ళీ కేవలం పెన్షన్లు ఇవ్వడం కోసం 2,300 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పు ఎవరు తీర్చాలి? అందుకని బీరు మీద 20 రూపాయల రేటు పెంచారు, విస్కీ బ్రాందీ వీటి మీద కూడా 30 రూపాయల రేటు పెంచారు. నాణ్యమైన మద్యం అన్నారు, నాణ్యమైన రేట్లు పెంచేశారు. నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు, నాణ్యమైన కరెంటు బిల్లు చేతిలో పెడుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన ఏమీ చేయలేని పరిస్థితి, చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన దత్త తండ్రి, ఆయనే మెయిన్. ఇంకొక లాస్ట్ విషయం చెప్పి క్లోజ్ చేస్తా. ఈ రాష్ట్రంలో ఏ గొడవ జరిగినా, ఏ అల్లరి జరిగినా దీక్షలు చేసేది పవన్ కళ్యాణ్. లోకేష్ బాబు చేయడు, బాలకృష్ణ చేయడు, పురంధరేశ్వరి చేయదు, చంద్రబాబు నాయుడు గారు చేయడు. మెట్లు కడిగేది పవన్ కళ్యాణ్, చెమటలు చిందించేది పవన్ కళ్యాణ్. లోకేష్ బాబు లేదు, చంద్రబాబు నాయుడు లేదు, బాలకృష్ణ లేదు, ఎవ్వరు లేదు. అందరూ హాయిగా టాటా సఫారీలో బెంజ్ కార్లో తిరుగుతారు. ఈ పవన్ కళ్యాణ్ గొర్రె మాత్రం మెట్లెక్కడం, దొరలడం, ఆయాస పడిపోతున్నట్టు కన్వే చేయడం కోసం తిరుపతి మెట్లు ఎక్కలేక ఆయాస పడిపోవడం. తిరుపతి మెట్లు పవన్ కళ్యాణ్కి లెక్కే కాదు. పవన్ కళ్యాణ్కి మార్షల్ ఆర్ట్స్ తెలుసు, 5 మందిని ఒక్కడే కొడతాడు. అలాంటి తిరుపతి మెట్లు ఎక్కలేకపోతున్నాడు. 32 కార్లు చేతి మీద ఎక్కించుకున్నాడు, తిరుపతి మెట్లు ఎక్కలేకపోతున్నాడు. పెద్ద నాపరై పొట్ట మీద పెట్టుకొని కొట్టించుకున్నాడు, తిరుపతి మెట్లు ఎక్కలేకపోతున్నాడు. ఇది వేషరికం కాదా అన్నది ఈ వీడియో. అర్థమైపోయి ఉంటుంది అందరికీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.